హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గగన్ భూమికి ఇచ్చిన శారీని చూస్తూ బిందు ఇలా అంటూ ఉంటుంది, అబ్బో శారీ చాలా బాగుంది భూమి, మా అన్నయ్య చాలా రొమాంటిక్ అని భూమిని బిందు ఆట పట్టిస్తూ ఉండగా భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. అది చూసి బిందు, అబ్బో మా అన్నయ్య రొమాంటిక్ అనగానే నువ్వు చాలా సిగ్గుపడుతున్నావే అని ఇంకా ఆట పట్టిస్తూ ఉంటుంది బిందు. అబ్బా పో బిందు అని భూమి అనగానే, సరే వెళ్ళిపోతాలే, నువ్వు రెడీ అవ్వు, అన్నయ్య నిన్ను బయటికి తీసుకెళ్తారేమో అని అంటూ ఉంటుంది బిందు. ఇక బిందు అక్కడి నుండి వెళ్ళగానే ఫ్రెష్ అవ్వడానికి భూమి వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. డోర్ దగ్గర నుండి ఇదంతా గమనిస్తున్న నక్షత్ర, బావ తీసుకొచ్చిన శారీని కట్టుకొని బావతో బయటికి వెళ్తావా, నేనెలా ఊరుకుంటాననుకున్నావు అని నక్షత్ర అనుకుంటూ లోపలికి వచ్చి భూమి వాష్రూమ్లో ఉండగానే బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఉన్న లేస్ని కత్తెరతో కట్ చేసి ఆ లేస్ని తీసుకొని వెళ్ళిపోతుంది. తను ఎంత బాగా ఆ బ్లౌజ్ని సెట్ చేస్తుంది అంటే, లేస్ బ్లౌజ్కి పెట్టడం మర్చిపోయారు అన్నట్టు ఎవరికి అనుమానం రాకుండా తను కట్ చేసినట్టు తెలియకుండా బ్లౌజ్ని అక్కడే బెడ్ పైన పెట్టి వెళ్ళిపోతుంది నక్షత్ర. ఇక భూమి బయటికి వచ్చి బ్లౌజ్ వేసుకుందామని తీసుకునేసరికి వెనకాల లేస్ ఉండదు. అయ్యో లేస్ రాలేదేంటి, ఎలా మరి ఇప్పుడు అని అనుకుంటూ ఉండగానే గగన్ డోర్ దగ్గరికి వస్తాడు. భూమి రెడీ అయ్యావా, వెళ్దాం టైం అవుతుంది అని గగన్ అంటూ ఉండగా, ఇక ఏంటది అని బ్లౌజ్ చూపిస్తూ ఉంటుంది. ఆ భూమి, ఏంటి బాగానే ఉంది కదా అని గగన్ అంటూ ఉండగా, బ్యాక్ సైడ్ లేస్ లేదు అని అంటూ ఉంటుంది. ఆ భూమి, నేను తీసుకున్నప్పుడు ఉంది కదా అని గగన్ అంటూ ఉంటాడు భూమిని. ఏమో నాకు తెలీదు, ఇప్పుడైతే లేదు, నేను వేరే డ్రెస్ వేసుకుంటా అని భూమి అంటుండగా, వద్దు నువ్వు శారీలో చాలా బాగుంటావు అని అంటుంటాడు గగన్. మరెలా అని భూమి అనగానే, దేనికైనా మార్గం ఉంటుంది, 1 మినిట్ అని అంటూ చిటికలో మాయమయ్యి ఒక లేస్ తీసుకొని భూమి ముందు ప్రత్యక్షమవుతాడు గగన్. ఇక అక్కడ కూర్చొని ఆ లేస్ని బ్లౌజ్కి కరెక్ట్గా సెట్ చేస్తాడు గగన్. అది చూసి భూమి మురిసిపోతూ ఉంటుంది. ఇక బ్లౌజ్ని భూమికి అందించగా, ఇక మీరు వెళ్ళండి, నేను డ్రెస్అప్ అవుతాను అని భూమి అంటుండగా, వెళ్ళాలా వెళ్ళను అన్నట్టు కొంటెగా చూస్తూ ఉంటాడు గగన్. వెళ్ళండి అంటూ గగన్ని భూమి బయటికి నెట్టేస్తుంది. సరే అంటూ వెళ్ళిపోతూ డోర్ క్లోజ్ చేసి గగన్ బయట వెయిట్ చేస్తూ ఉండగా, భూమి చక్కగా శారీ కట్టుకొని వెనకాలన్న థ్రెడ్ని ముడివేయడానికి అవస్థ పడుతూ ఉంటుంది భూమి. ఇక టైం అవ్వడంతో గగన్ డోర్ కొడుతూ ఉంటాడు. 1 మినిట్ ఇంకా కాలేదు అని భూమి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. ఇంకా వెయిట్ చేసి విసికి బాధేస్తూ ఉంటాడు గగన్ డోర్ని. అయినా ఆగండి, నాకు ఇందాక కాలేదు అని భూమి అంటూ ఉంటుంది. ఇక విసిగిపోయి డోర్ ఓపెన్ చేస్తాడు గగన్. అప్పుడు బ్లౌజ్ థ్రెడ్ కట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది భూమి. గగన్ లోపలికి వస్తూ, ఏమైంది, ఎందుకో ఇబ్బంది పడుతున్నావు అని అనగానే, వెనకాల సెట్ చేయడం రావట్లేదు అని అంటూ ఉంటుంది భూమి. నేను సెట్ చేస్తా అని గగన్ అంటూ ఉండగా, పర్లేదు నాకు సెట్ చేసుకోవచ్చు అని భూమి అంటూ ఉంటుంది. వెళ్ళాలా ఇక్కడే ఉండాలా అని గగన్ అనగానే, పర్లేదు ఉండండి అని భూమి అంటూ ఉంటుంది. సెట్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది భూమి, కానీ తన వల్ల అవదు ముడి వేసుకోవడం. ఇక టైం అవుతుంది అని అంటూ, నేనే కడతాను అంటూ వెనకాలకి వచ్చి భూమి బ్లౌజ్ థ్రెడ్ని ముడివేస్తూ ఉంటాడు గగన్. భూమి నవ్వుకుంటూ ఉంటుంది. డోర్ దగ్గరికి వచ్చి ఈ సీన్ని చూసి నక్షత్ర కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు భూమి నక్షత్రాన్ని చూడకుండా గగన్తో, అవును ఇంత అర్జెంట్గా మీకు థ్రెడ్ ఎలా దొరికింది అని అంటూ ఉండగా, గగన్ ఇలా అంటుంటాడు, అది షూలెస్ అని అనగానే, ఎక్కడిది అని భూమి నవ్వుతూ అడుగుతూ ఉంటుంది. నక్షత్రాది అని నవ్వుతూ చెప్తాడు గగన్. ఆ మాట విన్న నక్షత్ర కోపంతో రగిలిపోతూ పిడుకులు బిగించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. థ్రెడ్ ముడి వేస్తుండగా నొప్పి కగిలి అమ్మా అంటుంది భూమి. ఓ సారీ అని అంటాడు గగన్. ఇక థ్రెడ్ ముడివేయడం అయిపోయాక వెనకాల నుండి మిర్రర్లో భూమిని చూస్తూ, ఈ శారీలో నువ్వెలా ఉన్నావో తెలుసా,
భూలోకానికి స్వర్గలోకం నుండి దిగి వచ్చిన దేవకన్య భూమిలాగా ఉన్నావు అని గగన్ అంటూ ఉండగా నవ్వుతూ ఉంటుంది భూమిని తన వైపు తిప్పుకుంటాడు గగన్. ఇక తన దగ్గరికి వస్తుండగా 2 చేతులు చెస్ట్ మీద వేసి ఆపేసి వెళ్దామా, టైం అవుతుంది అని అంటూ ఉంటుంది భూమి. అలాగే అంటూ నవ్వుతూ బయటికి నడుస్తాడు గగన్. వాళ్ళు రూమ్ నుండి బయటికి వచ్చి కిందికి చూడగా అప్పుడే శరత్చంద్ర లోపలికి ఎంటర్ అవుతూ ఉంటాడు. శరత్చంద్రని చూసి నాన్న అని హ్యాపీగా పిలుస్తుంది భూమి. ఇక శరత్చంద్రని చూసి భూమి భుజం చుట్టూ చేయి వేసి భూమి చూడకుండా శరత్చంద్రకి కన్ను కొడతాడు గగన్. ఇంకా ఉడికించడానికి కోపంతో రగిలిపోతుంటాడు శరత్చంద్ర. అమ్మ భూమి అని శరత్చంద్ర అంటూ ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అనగానే మీ అల్లుడు గారు నన్ను బయటికి తీసుకెళ్తున్నారు నాన్న అని అంటూ కిందికి దిగి వచ్చి శరత్చంద్రని గట్టిగా హక్ చేసుకుంటుంది. తల మీద ప్రేమగా నిమురుతూ ఉంటాడు శరత్చంద్ర. అల్లుడు గారు బయటికి తీసుకెళ్తున్నారు నాన్న అని అనగానే అలాగేనమ్మా వెళ్ళిరా అని ప్రేమగా చెప్తూ ఉంటాడు శరత్చంద్ర. గగన్ దగ్గరికి భూమి వెళ్ళి మీరు కూడా చెప్పండి అని అంటూ ఉంటుంది భూమి. ఏమని చెప్పాలి అని ఏమీ తెలియనట్టే అడుగుతుంటాడు గగన్. బయటికి వెళ్తున్నామని చెప్పండి అని భూమి అనగానే ఓహో అలా చెప్పాలా, సరే చెప్తాలే అని అంటూ మిస్టర్ శరత్చంద్ర అని అంటాడు గగన్. దాంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు శరత్చంద్ర. భూమి కూడా కాస్త కోపంగా చూస్తుంది. మీ అమ్మాయిని తీసుకొని బయటికి వెళ్తున్నా అని అనగానే ఎక్కడికి అని అంటాడు శరత్చంద్ర. చాలా ప్లాన్స్ ఉన్నాయి, అన్నీ పూర్తి చేసుకొని నైట్ డిన్నర్ చేసి ఇంటికి వచ్చేద్దాం అని అంటుంటాడు గగన్. ఇక కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు శరత్చంద్ర. టైం చెప్తారా అని శరత్చంద్ర అడగగానే చెప్పలేను, లేట్ అయితే ఫోన్ చేయండి అని పొగరుగా చెప్తాడు గగన్. ఇక భూమి భుజం చుట్టూ చేతులు వేసి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు గగన్. శరత్చంద్రతో అలా మాట్లాడేసరికి భూమి కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది, కానీ గగన్ని ఏమీ అనదు. శరత్చంద్ర అపూర్వ దగ్గరికి వెళ్ళి కోపంతో రగిలిపోతూ అపూర్వాన్ని తిడుతూ ఉంటాడు. చూసావా వాడెంత పొగరుగా మాట్లాడాడో, మిస్టర్ శరత్చంద్ర అని నన్ను పిలుస్తున్నాడు, గారు అన్న మర్యాద లేదు, అమ్మాయి పక్కకుందని మామయ్య అని కూడా పిలవలేదు అని అంటూ రగిలిపోతూ అయినా ఆ శారద పెళ్లి కోసం అడగడం ఏంటి, నువ్వు కండిషన్ పెట్టడం ఏంటి, అది ఒప్పుకోవడం ఏంటి, పెళ్లి పనులు జరగడం ఏంటి, నాకు చాలా కోపంగా ఉంది అని శరత్చంద్ర అంటూ ఇదంతా నీ వల్లే అని తిడుతూ ఉంటాడు అపూర్వాని. అలా వాళ్ళిద్దరూ గొడవ పడుతుండగా ఒక అమ్మాయి గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడుతుంది. కారులో నుండి దిగుతుంది ఆ అమ్మాయి. చాలా బాగుంటుంది అమ్మాయి చూడ్డానికి కూడా. ఆవిడని చూసి కోపంతో రగిలిపోతూ ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెయ్యెత్తబోతాడు శరత్చంద్ర ఆవిడపైకి. ఆవిడ ఎవరో కాదు, లాస్ట్ టైం శోభాచంద్ర నాట్య ప్రదర్శన ఇచ్చిన అమ్మాయి, శోభాచంద్ర శిష్యురాలు. అప్పుడు శోభాచంద్ర గురువు ఆవిడని ఇలా తిడుతూ ఉంటాడు. ఆవిడ చేసిన నాట్య ప్రదర్శనకి కావాలనే శోభాచంద్ర నాట్య ప్రదర్శన అవమానించేలా చేస్తుంది. కావాలనే కింద పడిపోయి శోభాచంద్ర ముందుకి తన గజ్జలను విసిరేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే శోభాచంద్ర నాట్య ప్రదర్శన చేసి పురిటి నొప్పులను తెచ్చుకొని అప్పుడు యాక్సిడెంట్లో చనిపోతుంది. ఇంకా బ్రతికే ఉన్నావా నువ్వు అని శరత్చంద్ర తిడుతుండగా జరిగినవేవి మీరు మర్చిపోలేదనుకుంటా అని ఆ అమ్మాయి అంటూ ఉంటుంది. ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మర్చిపోతారా, నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరేమో, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ఇంకొకసారి ఇక్కడికి రాకు అని అంటూ కోపంగా శరత్చంద్ర వెళ్ళిపోతాడు. అప్పుడు అపూర్వతో ఏంటి మేడం మీరు ఇంకా సార్తో నిజం చెప్పలేదా, ప్రేమించి పెళ్లి చేసుకున్నాక నిజం చెప్తారనే అనుకున్నాను, ఇంకా చెప్పలేదా అని అంటూ ఉంటుంది ఆవిడ. ఇప్పుడు నువ్వు నిజం చెప్పడానికి వచ్చావా ఏంటి అని అపూర్వ అంటుండగా లేదు మేడం, మీరు ఇచ్చిన డబ్బుతో చాలా బాగా సెటిల్ అయ్యాను, శోభాచంద్ర శిష్యురాల్లాగా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేసి చాలా బాగా సెట్ అయ్యాను, మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను అని అంటుంటుంది ఆ అమ్మాయి. థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడి దాకా వచ్చావా అని అపూర్వ అడుగుతుండగా నేను అంత పిచ్చిదానిలాగా కనబడుతున్నానా మేడం, ఇక్కడ కొత్తగా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నాను, నా నాట్య ప్రదర్శన కూడా ఉంది అని అంటూ ఉండగా సరే వెళ్ళు అంటుంది అపూర్వ. అలాగే అంటూ వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి.
కృష్ణప్రసాద్ శారద దగ్గరికి వెళ్ళి ప్రేమగా ఇలా అంటుంటాడు, మన చేతుల మీదుగా తాంబూలాలు అందుకుంటామని లైఫ్లో అనుకోలేదు, చాలా హ్యాపీగా ఉంది. ఇక ఇంతవరకు మీ బాధ్యతలని మోయలేదు, కానీ మనం పెళ్లి పెద్దలుగా నిలబడి ఎవరేమనుకున్నా సరే మనం ఇద్దరం పెళ్లి జరిపిద్దాం అని కృష్ణప్రసాద్ అంటూ ఉండగా, ఓహో అవునా సరే, మన ఇద్దరం పెళ్లి పెద్దలుగా నిలబడి పెళ్లి జరిపిద్దాం, ఆ తర్వాత అందరం కలిసి ఇదే ఇంట్లో ఉండిపోదాం, భూమి గగన్ మీరు నేను ఇక్కడికే ఉండిపోదాం అని అనగానే కేపీ షాక్ అవుతాడు. అది అది అని కేపీ అంటుండగా, ఏంటి అత్తారింటికి భూమిని పంపేసినట్టు నన్ను కూడా పంపేయాలి అనుకుంటున్నారా అని శారద అంటుండగా, అలా కాదు, మన ఇద్దరం పక్క పక్కన నిలబడి పెళ్లి జరిపిస్తే ఎవరు మరో రకంగా అనుకోరని అంటున్నా అని కాస్త లో వాయిస్లో చెప్తాడు కేపీ. ఓహో అవునా, అలా అనుకోరా అని అంటూ ఉండగా, అంటే ఏంటి నన్ను పెళ్లిలో ఉండొద్దంటున్నావా అని అనగానే, లేదు అలా ఎలా అంటాను, మీరు భూమి మేనమామ, కానీ అలా ఎవరు తప్పుగా మాట్లాడుకోవద్దంటే నా దగ్గర మరో మార్గం ఉంది అని అంటుంది శారద. ఏంటది అని కేపీ అడగ్గా, మనం విడాకులు తీసుకుందాం అని శారద అనగానే షాక్ అవుతాడు కేపీ. ఇక దీనికి కేపీ ఒప్పుకుంటాడా? భూమి గగన్ల డేటింగ్ ఎలా ఉందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.